హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిభవి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. చాలా లేట్గా చెప్తున్నాను ఈ విషయం అనేది. దసరా రోజు అలా అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి. ఇది ఏంటంటే 1 వీక్ పైనే అవుతుంది నేను వీడియో తీసి అనేది పోస్ట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు కుదరలేదు. ఇది అన్నవరం వెళ్ళే ముందు రోజు వ్లాగ్ అండి. సో దసరా రోజు ఏంటంటే మేము అసలుకి ఇక్కడ లేము. దసరా రోజు అన్నవరంలో ఉన్నాం. అన్నవరంలో సిగ్నల్ లేదు అండ్ వర్షం పడుతుంది. పిల్లలతో అస్సలు కుదిరే పని కాదు కదా. మూటాముల్లి అన్నీ సర్దటం ఓకే, కానీ అవి వేసుకున్నంతసేపు బాగానే ఉంటాయి. సర్దుకొని తీసిపోయి వేసుకోవటం, వచ్చిన తర్వాత ఉతుక్కోవటం అనేది చాలా కష్టం. నాకు 3 డేస్ అలా పట్టింది. మా 4 మెంబర్స్ 3 డేస్ ట్రావెల్ అయితే చేసాం కదా. ఆ 3 డేస్ బట్టలు ఉతుక్కోవడానికి 3 డేస్ అలా పట్టింది నాకు. సో ఇంక ఇంట్లో పనులు హడావిడిగా ఇంక అక్కడ తీసిన అమ్మవారు వీడియోస్, నేను ఎక్కడికెక్కడ వెళ్ళాను. అన్నవరం నుంచి పిఠాపురం నుంచి సామర్లకోట నుంచి ఈ కాకినాడ బీచ్ నుంచి అండ్ ద్రాక్షారామం నుంచి దుర్గమ్మ టెంపుల్. సారీ అండి, మేము వెళ్తా మా ఊరు నుంచి బయలుదేరి వెళ్తా ద్వారకా తిరుమల దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాము. వీడియోస్ అనేది కుదరలేదండి. చాలా చోట్ల లాన్కి ఎలో లేదు ఫోన్ అనేది. ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే, ఇది నేను వెళ్ళొచ్చిన తర్వాత కాబట్టి నేను అక్కడ చూసినవన్నీ షార్ట్స్ రూపంలో అయితే మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా వింటారని చూస్తారని నేను షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇంకా 2 ద్రాక్షారామం అప్లోడ్ చేశాను. ఇంకొచ్చేసరికి లాస్ట్గా దుర్గమ్మ టెంపుల్ నా దగ్గర నేను మొబైల్ తీసుకెళ్ళలేదు. దాదాపు ఒక 6 కిలోమీటర్స్ మేము నడిచామండి దుర్గమ్మ గుడికి వెళ్ళటానికి. ఎందుకంటే మరుసటి రోజే దసరా అయిపోయిన మరుసటి రోజు వెళ్ళాలి మాకు దర్శనం. ఇంకైతే అందరూ అమ్మవారు మాలలు వేసుకొని ఉన్నారు. అస్సలు కుదరలేదు, కష్టం అనిపించింది పిల్లలతో. అదిగాక ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్కే తెలిసిద్ది ఆ బాధ అనేది. కొంతమంది అంటే పక్కన వాళ్ళు పిల్లలు ఉన్నారని కొంచెం చీదరించుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలతో ట్రావెలింగ్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. నిజంగా చెప్తున్నాను, చిన్నపిల్లలతో ట్రావెలింగ్ అనే విషయం మామూలు విషయం కాదు. ఇంకా మా పిల్లలు నయమని చెప్పుకోవాలి. పిల్లలతో అంత దూరం జర్నీ అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చిన్నపిల్లలు ఉన్న అల్లరి చేసే పిల్లలున్న పేరెంట్స్కే తెలిసిద్ది ఆ బాధ అనేది. పక్కన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఈ పిల్లలు ఈ పిల్లలు గోల చేస్తూ ఉంటారు, తలకాయ నొప్పి, అసలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇసుకీయకుండా గోల చేయకుండా ఉంటారా చెప్పండి? ఇంకా అసలుకి ఎప్పుడు అనుకుంటూ ఉంటాం పిల్లలు కొంచెం. వాళ్ళు మనం ఏం చెప్తాం, వాళ్ళది అది అలా చేసే ఏజ్ కాబట్టి మనం ఇంకేం చెప్తాం. చిన్నపిల్లలకి మనం ఏం చెప్పలేం కదా. మనమే సర్దుకుపోతూ ఉండాలి ప్రతి విషయంలో కూడా. ఇంకా పెద్ద ఇంకా అలా, ఎందుకంటే మ్యాక్సిమం నేను అంత దూరం ట్రావెల్స్ చేయటం ఏంటంటే మా ఊరు నుంచి అమ్మవారి ఊరు నుంచి మా ఊరు. పెద్దగా నేను ఎక్కడికి తిరిగి వెళ్ళేది కూడా ఉండదు. సెలవులు వచ్చిన హాలిడేస్ వచ్చిన అన్న దగ్గరికి వెళ్ళటం, అమ్మ దగ్గరికి వెళ్ళటం, అంతకుమించి నేను ఎక్కడికి వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ తిరుమలకి అయితే వెళ్ళాను, పెద్ద తిరుపతికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత శ్రీశైలం, తర్వాత అన్నవరం. ఇంక ఇవే నా లైఫ్లో పెద్ద లాంగ్ ట్రిప్స్ అనేవి. నేను పెద్దగా కూడా వెళ్ళను. ఇంకేంటంటే ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ టైం అవుతుందబ్బా. అన్నవరం వెళ్ళే రోజు ముందు రోజు అక్క వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నారు. ఫ్యామిలీ అంతే కదా, మా ఫ్యామిలీ ఒక 12 మెంబర్స్ అలా ఉంటారు. సో ఇంకా మేము ఒక బస్సు అయితే బుక్ చేసుకొని మాకంటూ పెట్టుకున్నాం ఆ 3 డేస్. ఇంకా నైట్ వాళ్ళకైతే డిన్నర్ వచ్చేసరికి అన్నం, మధ్యాహ్నం అయితే పొటాటో అండ్ టమాటా కర్రీ అయితే చేశాను, అది ఉంది. మళ్ళీ ఇంక వాళ్ళ కోసం దోసకాయ పప్పు అయితే చేసి అప్పడాలు అయితే వేయించాను. ఇంకా ఏంటంటే పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే పెనగంచి పూలు వెళ్ళేవాళ్ళం అక్కడ తిరుపతమ్మ తల్లికి. మేము ప్రతి ఏడు పెనగంచి పూలు అండ్ అడుగొప్పలు, ఇంకా పెద్దగా గుళ్ళకు కూడా ఏం వెళ్తే ఇంకంతే. ఇంకా పండించిన పంట రాంగలోనే తొలి పంటలో కొంచెం అయితే అమ్మవారికి వడ్లు అయితే తీసి మమ్మీ ఏం చేస్తుంది అంటే దంచి పక్కనైతే పెట్టి ఇంకా అనుకుంటాం ఇలా ఒకరోజు వెళ్ళాలని. ముందు రోజు అంటే ఎప్పుడు మ్యాక్సిమం మేము గురువారం రోజు బయలుదేరుతాం. గురువారం నిద్ర చేసి అండ్ శుక్రవారం అమ్మ పొంగల్ పెట్టిద్ది అక్కడ పెనగంచిపూల్లో. ఇంకా శుక్రవారం నైట్కి అయితే బయలుదేరి వస్తాం. ఇంకా పెద్దగా తెలియదండి పెనగంచి పూలు, గడిగొప్పల
ఇంకంతే. ఇంకా ఒక 10థ్‌లోనో, 9థ్‌లోనో మా ట్యూషన్ సారు ట్రిప్ ఒకటి పెడితే నాగార్జున సాగర్ అయితే వెళ్ళొచ్చాను. అండ్ విజయవాడ ఆల్రెడీ నేను 2 టైమ్స్ అలా వెళ్ళొచ్చాను. తక్కువ అంటే మనం ఒక్కలుగా ఒంటరిగా ట్రావెల్ చేయడం పిల్లలతో ట్రావెల్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా! ఇంక ఇదొచ్చేసరికైతే అక్టోబర్ 1 ఇంకా లగేజ్ అదంతా అయితే సర్దుతున్నాను. పిల్లలకి అయితే కొంచెం ఏందంటే మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఎక్కువ బట్టలైతే పెడుతున్నాను. అండ్ ఏందంటే వాళ్ళు కొంచెం మనం వేసిన బట్టలు కంఫర్ట్ లేకపోతే మార్చొచ్చు, మళ్ళీ వెయ్యొచ్చు అనేసి అయితే వాళ్ళకి ఇంకా సెపరేట్‌గా ఒక బ్యాగ్ అయితే పెట్టేశాను. 3 డేస్ అవ్వచ్చు. 4 డేస్ మినిమమ్ 4, 5 డేస్ అని ట్రిప్ అయితే మాట్లాడుకున్నాం. 4, 5 డేస్ స్పెండ్ చేద్దామైతే అనుకున్నాము. 3 డేస్ అయితే ఉన్నాము. ఇంకా 4థ్ డే మేము ఇంటికైతే వచ్చాము. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. నేను మా వారు ఒక బ్యాగ్‌లో అయితే బట్టలైతే అన్నీ సర్ది అయితే పెట్టాను. ఇంతే ఎందుకంటే ఇంకా లాంగ్ వీడియోస్ అనేది నేను కొంచెం బిడియంగా ఉంటదండి నాకు తీయాలంటే అస్సలకి. అది కాక కొన్ని చోట్ల ఫోన్లు అవైలబుల్ లేదు. కొంతమంది తీసిపోయి మళ్ళీ వేరే చోట ఫోన్ పెట్టాలంట. ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదండి. మళ్ళీ పొద్దు గూగుల్ ఫోన్ ఇది అంటారనేసి నేనైతే ఇంకా షార్ట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంక ఈ శారీస్ అన్నీ అయితే నేను 3 డేస్ ముందే స్టిచ్చింగ్ చేసుకున్నాను అబ్బా. మామూలుగా సింపుల్గానే ఇంకా నేనే కుట్టుకున్నాను. అన్నీ కుట్టుకొని సర్దుకున్నాను. ఎట్లా పోయి ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ట్రా శారీసే పెట్టుకున్నాను మోస్ట్ ఆఫ్ ది. ఇంకా టెంపుల్స్ అనేసరికి ఇంకా శారీస్ కట్టుకొని తర్వాత డ్రెస్సెస్ అయినా మార్చుకొనేసి అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాము. ఇంకా అది మేము ఆడ కట్టుకుంది కూడా 3 శారీస్ తీసుకెళ్తే ఒక్క శారీ నేను కట్టుకుంది. అన్నవరం వ్రతంలో కూర్చుంటేటప్పుడు ఒక శారీ. అక్కడ ఏంటంటే అన్నవరంలో మేము స్టే చేసి మార్నింగ్ వ్రతానికి 6కి అలా బయలుదేరాము. అసలకి వర్షం పడ్డదబ్బా. అక్కడ ఎంత చల్లగా ఉందంటే వర్షం అయితే ఇటు లేదు వర్షం. కేవలం అన్నవరంలోనే వర్షం ఉంది. వర్షం ఫుల్లుగా పడ్డది. ఇంకా వ్రతం అది కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొనొచ్చి ఇంకా రూమ్‌కొచ్చి టిఫిన్ అది చేసి ఇంకైతే బయలుదేరాం. ఎందుకంటే ఒక మైండ్ సెట్‌తో అందరూ ఉండలేరు కదా! విధ మైండ్ సెట్లు అయితే ఉంటుంటాయి. కొంచెం నేను వీడియోస్ అందుకే నేను అంత ఇంట్రెస్ట్‌గా తీయలేకపోయాను. కొన్ని గుళ్ళు వరకైతే తీసానబ్బా. షార్ట్‌లో అప్లోడ్ అయితే చేశాను. ఎళ్లి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చెక్ చేయండి. ఇంకంతే. మా ప్యాకింగ్ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా.